అందరికీ నమస్కారం. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష. ఈరోజైతే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా వెల్లుల్లి కారం ట్రై చేయండి. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వెల్లుల్లిపాయ గుడ్డు కారానికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, కారము, చిన్నులపాయలు, రాళ్ళ ఉప్పు, జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మిక్సీ జార్ వేసుకొని ఇవి 10-12 వరకు చిన్నులపాయలు ఉంటాయి అంటే రెబ్బలు, ఇవైతే వేసేసుకోవాలి. జీలకర్ర, రాళ్ళ ఉప్పు, మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇది 2 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది కారము. ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే గ్రైండ్ చేసుకుని పక్కకైతే అట్టు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే పోసుకుందాము. కోడిగుడ్లకైతే చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకుందాము. కారం ఈ కోడిగుడ్డు లోపలకు కూడా వెళ్తుంది. నూనె అనేది వేడైపోయింది కదండి. ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసేసుకోవాలి. కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా కలర్ వచ్చినాయి కదండి, గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. అదే నూనెలోకి మరొక టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గితే సరిపోతుందండి. ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద అయితే వేసుకోవాలి. వేసుకుని ఇది ఉల్లిపాయలకి నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని 3 నిమిషాలు అయితే ఈ మంట పైన ఉడికించుకోవాలండి ఈ కారం అనేది. అప్పుడే దీనికి పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది చిన్నులపాయది. ఇలా సింపుల్గా అయితే వెల్లుల్లి కారాన్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. మనం ఏదన్నా కూరగాయలు లేనప్పుడైనా సరే ఇలా తయారు చేసుకోవచ్చు. నోటికి ఏమీ తినప్పుడైనా సరే ఇలా కారం చేసుకొని తినండి. ఒక ముద్ద ఎక్కువే తింటారు, అంత బాగుంటుందండి ఈ వెల్లుల్లి గుడ్డు కారం అనేది. వెరీ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులోకి మనం ఉడికించుకున్న కోడిగుడ్లు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని కారం గుడ్డుకి పట్టేలాగా కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకోండి, గుడ్డు అనేది విరిగిపోకుండా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మీరు కూడా ఒకసారి ఇలా ఉల్లి గుడ్డి కారంని ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను.